ఇప్పుడు నీకు పెట్టే స్టోన్లన్నీ కూడా నేను చూపించిన లొకేషన్లో సరిగ్గా ఒకసారి అబ్జర్వ్ చేసి సోదరు. ఈ ఎందుకన్నా పని చేస్తాయి అంటే ఉంచుతాం. ఈ రాళ్ళు మటుకు చాలా బాగున్నాయి, గట్టిగా కూడా ఉన్నాయి. ఈ పెట్టే 4 వీడియోలు కూడా ఆ లొకేషన్లో రాయల మటుకు మేము దగదగలు ఆడుతున్నాయి. ఇవన్నీ దేనికన్నా పని చేస్తాయి అంటే ఉంచేది, లేకుంటే వీటిని చక్కబెట్టేయచ్చు. స్టోన్లు అయితే మట్టుకి చాలా బాగున్నాయి. ఇందులో ఏమన్నా రాళ్ళు ఉన్నాయో చూడాలి. ఇప్పుడు నీకు పెట్టే స్టోన్లు మొత్తం నేను పెట్టిన లొకేషన్లోనే ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయి, చూడు, వీడియోలన్నీ చూసాగిన తర్వాత అప్పుడు నిర్ధారణ చేయి. ఓకేనా? ప్రతి వీడియో కడక చూడు సోదరా. ఏమనికన్నా పని చేస్తాయో లేదో చాలా కష్టపడి ఎత్తుకాం. హలో, ఈ రాయి చూడండి, ఇది బ్లాక్ స్టోన్. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇలా బ్లాక్ స్టోన్లు కొలలుగా దొరుకుతున్నాయి. వీటికి పరిష్కరించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజస్థాన్ నుంచి వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే మీ అందరు బ్లాక్ స్టోన్లు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఓన్లీ బ్లాక్ మాత్రమే అడుగుతాడు ఆయన. సో తప్పకుండా మీ దగ్గర ఏమైనా స్టోన్లు కానీ ఉంటే తప్పకుండా నాకు పంపించండి. మీకు పార్టీలు అయితే మాత్రం నేను చెప్తాను డైరెక్ట్గా. వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను, లేకపోతే మీ నెంబర్ వాళ్ళకి ఇస్తాను. ఈ నెంబర్లన్నీ సేవ్ చేసుకున్నాను, ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాను. ఈ స్టోన్స్ మాత్రం తప్పకుండా పంపించండి. అయితే 30 సెకండ్లు మాత్రం పంపించండి. ఈ రాయి చూడండి, ఇది నెల్లూరు జిల్లా పొదలకూరు దగ్గర దొరుకుతున్నాయి ఈ రాళ్ళు. సో ఈ రాళ్ళు ఉన్న చోట డైమండ్లు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఎల్లమని కాదు, అలాంటి చోట డైమండ్లు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. చిన్న కలర్ స్టోన్స్ కూడా దొరుకుతున్నాయని చెప్పని ఆయన అన్నాడు. అయితే చిన్న వీడియోలు పెట్టమంటే పెట్టలేదు. అది మీ దగ్గర కానీ ఏమైనా కానీ వీడియోస్ ఉంటే తప్పకుండా పంపించండి. చూడండి, ఈ రాయ ఫిష్ ట్యాంకులో ఫిష్ టబ్బులు వేస్తారు. ఆ రాళ్ళు కూడా నాకు పెడుతున్నారు. సంతోషం. ఏదైతే నన్ను ఆ వీడియోలు చూసి నాకు ఏదో రాయి పంపించారు, చాలా హ్యాపీ. అయితే ఇలాంటి రాళ్ళ కోసం మీకు చెప్పాలనుకున్నాను. ఈ కేజీ లెక్కలో అమ్ముతారు ఈ ఫిష్ టబ్బుల్లో వేసుకోవడానికి. గోల్డ్ ఫిష్ మనం పెంచుతాం కదా, బ్లాక్ ఫిష్లు ఇవన్నీ, ఆ ఫిష్ గాజు దాంట్లో మనం ఇలాంటి రాళ్ళు వేస్తాం అన్నమాట. చాలా బాగుంటాయి, అందంగా కనపడతాయి ఇంట్లోనే. ఈ మధ్యన మీ దగ్గర ఉన్న క్వార్ట్జులు ఇవన్నీ న్యాచురల్ రాళ్ళు వేస్తున్నారు. సో అవి కూడా కొంటున్నారు, కాకపోతే రేట్ చాలా తక్కువ. కేజీ 100 రూపాయలకి అలా కొంటున్నారు క్వార్ట్జులని. సో తప్పకుండా ఈ రాళ్ళన్నిటికి కూడా, ఏ పనికిరాని రాయి కూడా మన దగ్గర ఫ్యూచర్లో వీళ్ళతో డీల్ పెట్టుకుంటున్నాను. విజయవాడ గర్సన్సర్ అని ఇంకా కొన్ని చోట్ల షాపులు టబ్స్ ఇవన్నీ అమ్ముతారు. వాళ్ళతోటి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటే మీ రాళ్ళన్నీ కూడా వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ చేసేస్తాను. మీరు ఏం బాధపడదు, మీ ప్రతి రాయి నేను కొన్ని అమ్మి పెడతాను. ఈ రాళ్ళు చూడండి, మళ్ళీ వేరే వాళ్ళకి దొరికినాయి. ఈ కోపోదలని చెప్పని పెట్టారు. ఈ రాళ్ళు దొరికినాయి అంట. ఒక వాగు ఉంది, ఆ వాగులో దొరుకుతాయంట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.